పాలస్తీనా మీదన పాలస్తీనాలో ఉన్న గాజాని పూర్తిగా ఆక్రమించుకునేటువంటి దిశగా ఇజ్రాయెల్ అడుగులు వేస్తున్న వేళ ఇజ్రాయెల్కి సపోర్ట్గా ఉండేటువంటి అమెరికా, ఇజ్రాయెల్కి సపోర్ట్గా ఉండే యూరప్ దేశాలు ఎదురు తిరిగి నువ్వు పాలస్తీనా మీద దాడి ఆపేయాలి, గాజాని ఆక్రమించుకోవడం ఆపేయాలి, దాన్ని బఫర్ జోన్ చేయడం ఆపేయాలి, అక్కడ ప్రజల మీద ప్రాణాలు తీయడం ఆపేయాలి, అలా ఆపకపోతే నీకు సహాయాన్ని నిరాకరిస్తాం ప్లస్ నీ మీద ఆంక్షలు పెడతామంటూ హెచ్చరికలు జారీ చేసింది. యూరోపియన్లో ఉర్సులా వాండర్లైన్ దగ్గర నుంచి, ఫ్రాన్స్కి సంబంధించినటువంటి అధ్యక్షుడు మేక్రాన్ దగ్గర నుంచి, అట్లాగే కెనడా ప్రధానమంత్రి దగ్గర నుంచి బ్రిటన్ ప్రధానమంత్రి దాకా స్టేట్మెంట్లు ఇచ్చారు. కానీ ఎవడు ఏమీ చేయలేదు, స్టేట్మెంట్ మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు ఇదే విషయం మీద ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ని అడిగితే ముందు మేము ఒక షరతు పెట్టాం, హమాస్ తీవ్రవాదులు తమ దగ్గర ఉన్నటువంటి బందీలందరినీ విడిచిపెట్టాలి, అప్పుడు ఆ పైన ఇజ్రాయెల్ దాడి చేస్తే మేము ఇజ్రాయెల్ మీద యాక్షన్తో పాటుగా పాలస్తీనాను ఒక దేశంగా గుర్తిస్తాం, పాలస్తీనాను ఒక దేశంగా గుర్తిస్తామని ఇప్పటికే కొన్ని దేశాలు ప్రకటించినాయి. ఆ నేపథ్యంలో ఈ స్టేట్మెంట్ అనమాట. అంటే అది జరగడానికి మేము సిద్ధం, కానీ ఈ పని చేయాలి ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న బందీలను వదిలిపెట్టాలి. వాళ్ళ భయం ఏంటంటే బందీల్ని వదిలిపెడితే వితిన్ 1 or 2 డేస్లో మొత్తాన్ని లేపేస్తుంది ఇజ్రాయెల్, వదిలిపెట్టకపోతే రోజు వేటాడుతూ ఉంటుంది, ఇంకొక ఏడాది దాకా బతకచ్చలే మనం అనేటటువంటిది వాళ్ళ ఆలోచన.